హాయ్ అండి. వెల్కమ్ టు శివాటెక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో జాబ్స్ అయితే పడ్డాయి. ఆ జాబ్స్‌కి క్వాలిఫికేషన్ ఏంటి? అలాగే ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? అలాగే చివరి తేదీ ఎప్పుడు? ఎంత ఫీజు? అనే విషయాన్నయితే ఈరోజు వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. ముందుగా వీడియోలోకెళ్ళే ముందు మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలా జాబ్స్‌కి సంబంధించి అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే మీకు అందజేస్తాను. లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్దాం. ముందుగా సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన విద్యాశాఖలో అయితే ఇంటర్ అర్హతతో మరియు డిగ్రీ అర్హతతో అయితే క్వాలిఫికేషన్‌తో జాబ్స్ అయితే పడ్డాయి. అవి వచ్చేసి ఏమేమి జాబ్స్ అన్నీ అయితే ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సిబిఎస్ఈ అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కింద అయితే ఈ జాబ్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. అంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించిన ఒక సంస్థ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు. దీంట్లో వచ్చేసి 2 రకాలైతే జాబ్స్ అయితే పడ్డాయి. మొత్తం వచ్చేసి 227 జాబ్స్ అయితే పడ్డాయి. అందులో జూనియర్ అసిస్టెంట్ వచ్చేసి 70 పోస్టులు, అలాగే సూపరింటెండెంట్ పోస్టులు అయితే ఒక 142 పోస్టులు అయితే పడ్డాయి. ఇవి వచ్చేసి జూనియర్ అసిస్టెంట్ పోస్టులకైతే అర్హత ఏంటంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. అలాగే సూపరింటెండెంట్ పోస్టులకైతే ఇవి వచ్చేసి 142 పోస్టులు అయితే ఉన్నాయి. దానికైతే డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. చూడండి, మొత్తం జూనియర్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ సరిపోతుంది. ఎన్ని జాబ్స్ ఉన్నాయంటే 70 జాబ్స్ ఉన్నాయి. అంటే 70 జాబ్స్ ఉన్నాయి. వీటికి జూనియర్ అసిస్టెంట్కి అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే సరిపోతుంది. అలాగే సూపరింటెండెంట్ పోస్టులకి అయితే మొత్తం వచ్చేసి 142 సూపరింటెండెంట్ పోస్టులు ఉన్నాయి. వీటికి ఏ డిగ్రీ అయినా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. మొత్తం వచ్చేసి ఈ అప్లికేషన్ వయసు అంటే ఎప్పటి నుంచి ఏ వయసు వాళ్ళు అప్లై చేయాలంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళైతే ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్కి అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే 5 సంవత్సరాలు అయితే సడలింపు ఇచ్చినారు. అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లు 30 సంవత్సరాల లోపు ఉన్నా కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 సంవత్సరాలు ఇచ్చినారు. అంటే వీళ్ళు ఓబీసీ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళైతే 33 ఉన్నా కానీ 33 సంవత్సరాల వయసు ఉన్నా కానీ ఈ జాబ్స్కి అయితే అప్లై చేయొచ్చు. ఈ జాబ్స్కి సెలక్షన్ చేసే ప్రాసెస్ ఏంటి, ఎట్లా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ అయితే రాత పరీక్ష అంటే ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఎగ్జామ్ కూడా మన స్టేట్లోనే మనం సెలెక్ట్ చేసుకునే సెంటర్లోనే ఉంటుంది. అలాగే సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి టైపింగ్ టెస్ట్. మళ్ళాగా ఈ ఎలాగైతే ఒక నిమిషానికి ఇన్ని పదాలన్నీ ఉంటాయి, అన్ని పదాలు వాళ్ళు టైపింగ్ టెస్ట్ అయితే పెడతారు. ఈ విధంగా 2 ప్రాసెస్ ఉంటుంది. ఒకటి రాత పరీక్ష, రెండోది టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుంది. శాలరీ వచ్చేసి 35,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 50,000 వరకు అయితే ఉంటాయి. ఇంకొచ్చేసి అప్లికేషన్ ఫీజు ఎంత అంటే రూ. 800 అయితే అప్లికేషన్ ఫీజు అయితే పెట్టారు. ఇది వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి అయితే అసలు అప్లికేషన్ ఫీజు కూడా ఉండదు. అలాగే హ్యాండిక్యాప్స్ కూడా ఫీజు అయితే లేదు. డైరెక్ట్ వీళ్ళైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఎటువంటి ఫీజు లేదు ఎస్సీ ఎస్టీ అలాగే హ్యాండిక్యాప్స్కి. మిగతా వాళ్ళంతా ఓసీ, మిగతా క్యాస్ట్ అదర్ క్యాస్ట్లు అందరూ ఖచ్చితంగా 800 అయితే ఫీజు చెల్లించాల్సి అయితే ఉంటుంది. కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటంటే 10th, ఇంటర్మీడియట్, డిగ్రీ, అలాగే స్టడీ, ఇంకోటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఈ 5 సర్టిఫికెట్లు తీసుకొని మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవచ్చు. ఓన్లీ ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లికేషన్ తీసుకుంటారు. ఆఫ్లైన్ అయితే అప్లికేషన్లు తీసుకోరు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఈ అప్లికేషన్ సంబంధించి స్టార్టింగ్ డేట్ వచ్చేసి జనవరి 1, 2025. అలాగే చివరి తేదీ వచ్చేసి 31 జనవరి. అంటే ఒక నెలలో మాత్రమే మనం అప్లై చేసుకోవాలి. అందరూ ఇప్పుడైతే స్టార్ట్ అయ్యింది ఆల్రెడీ అప్లికేషన్లు. ఈ మన ఈ జాబ్స్కి అప్లై చేసుకోవాల్సిన లింక్ అయితే మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా అందరూ చూసి చెక్ చేసుకొని, అలాగే ఈ నోటిఫికేషన్ కూడా మన డిస్క్రిప్షన్లో పెడతాను, చూసి చదువుకోండి. కావాలంటే అందరూ ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేయండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జాబ్స్ సంబంధించిన అప్డేట్ అయితే మీకు అందిస్తాను. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.